ఆయన ఇప్పుడు మా ఛాన్స్ ఉందని మాట్లాడాలి. యాక్చువల్గా మన కాదు మాట్లాడింది, అంబేద్కర్కి అవమానం జరిగింది, బతికుంటే ఆయనకి అవమానం జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆయన మాట్లాడాలి. ఒక ఎంపీ నిర్మించబడింది బడ్జెట్ని మీరు పేరు ఎందుకు రాయలేకపోయినారు? మీ అసమర్థత కాదా? పేరు జరిగింది, తప్పు చేశారు, దాన్ని ఒప్పుకోండి. రేపటి లోపల కాంట్రాక్టర్ దగ్గర ఎంపీ పేరు నీట్గా రాసి పెట్టాలి. మీరు కమిషనర్ సార్, నేను ఆమెను క్వశ్చన్ అడుగుతున్నారు డిపార్ట్మెంట్ వైజు. ఆమె ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు ఏమైనా మాట్లాడితే దానికి అర్థం ఉంటుంది. ఆమెను ఆన్సరే చెప్పకుండా కూర్చునేస్తా ఉంది. ఏమి ఎంత లోపల కంప్లీట్ చేపిస్తారు చెప్పండి. మార్నింగ్ కంప్లీట్ చేపిస్తాను. 2 రాయిస్తాను, 3 బస్సులు దయచేసి బోర్డు ఫిక్సింగ్ కూడా ఇది 6వ గంటది మొత్తం 8 వరకు మొత్తం కంప్లీట్ చేస్తాను. దయచేసి వచ్చిన వాళ్ళు గౌరవించండి. వాళ్ళ పేరు రాయండి. దాంట్లో ఏముంది అంటే ఇంకొక వైఎస్ఆర్ డ్యామ్లో వాటర్ ఎంత ఇంత పర్సెంటేజ్ లేదు వైఎస్ఆర్ డ్యామ్లో సార్. 25% దాకా పిల్లలు 25% 4 feet 5 అంటే వచ్చింది. ఇప్పుడు ఈ వర్షాలు పెడితే ఒక 25% అంటే మనం ఇప్పుడు ఉండే వాటర్తో ఒక 1.5 months నుంచి 2 నెలల వరకు మనం కంప్లీట్ చేసుకుంటాం. పంపింగ్ చేయొచ్చు. ఒకవేళ రేపు వర్షాలు పడి వైఎస్ఆర్ డ్యామ్ నిండిపోయింది మీరు పంపింగ్ చేస్తే నేరుగా సబ్బులో నీళ్ళు వచ్చుకుంటాయా? మధ్యలో టీకులు ఉన్నాయి మొత్తం మెయింటెనెన్స్ ఉంది. అక్కడ ప్రాబ్లం 3 మోటార్లు ఉన్నాయి. 3 మోటార్లు 2 వర్కింగ్ ఉంటుంది. కానీ ఇంకోటి ఒకటి ప్రాబ్లం ఉంది. ఇంకోటి వచ్చేసి మధ్యలో లైన్ డ్యామ్లో నీళ్ళు ఎంత వచ్చిందో లేదో కూడా మీరు పోయి ఇన్స్పెక్షన్ చేయలేదు. పోయినారా? సంతోషం. పోయింటే వాటర్ నిలిచింది కదా, అటే టైము పైప్ లైన్ కూడా చెకప్ చేసుకొని పోవాల. పైప్ లైన్ ఎవరికి తెలిసి ఉంటుంది? మీరు కొత్తగా వచ్చినారు, ఎవరో సూపర్వైజరో లేకపోతే అక్కడ ఉండే వర్క్ చేసే వాళ్ళు ఎవరిని అడిగితే పైప్ లైన్ చూపించుకొని పోయింటారు. ఎందుకు నేను ఈ క్వశ్చన్ రేస్ చేశానంటే, రేపు వైఎస్ఆర్ డ్యామ్ నిండిన తర్వాత మీరు పంపు చేస్తే 1 వారమైనా కూడా నీళ్ళు వచ్చి పడే ఛాన్సెస్ లేదు. కారణం ఏం తెలుసా? ఇండియన్ పెట్రోల్ బంక్ ముందర ఒక అతను జేసీపీతో మన పైప్ లైన్ టోటల్గా 12 అడుగులు డ్యామేజ్ జరిగింది. డ్యామేజ్ చేసేసింది కాకుండా మన రోడ్డు పరంబోకులో ఎంఆర్ఓ సార్ గారు, మీకు కూడా సార్, అప్పుడు మనం పైప్ లైన్ వేసింది అది రోడ్డు పొరంబోక్ అనేసి అప్పుడు ఆ కాలంలో మనం మార్క్ చేసిన తర్వాతనే పైప్ లైన్ వేసుకొని వచ్చినాం. ఆ పైప్ లైన్ ఈరోజు అక్కడుండే వ్యక్తి టోటల్ 12 feet డ్యామేజ్ చేసి పైప్ లైన్ పక్కలో పారేసి ఆ ప్లేస్లో బాత్రూమ్ కట్టుకున్నాడు సార్. రేపు మీరు అక్కడ నీళ్లు నిండితే ఈ పైప్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? రోడ్ 2 అడుగులు ఉంది. అక్కడ 2 అడుగులే ఉంది. ఆ బాత్రూమ్కి టార్ రోడ్డుకి మళ్ళీ గ్యాప్ 2 అడుగులు ఉంది. 2 అడుగుల్లో ఈ పైప్ లైన్ తీసుకురాగలుగుతారా? దయచేసి ఫీల్డ్లో పోండి సార్, ఫీల్డ్లో పోండి, ఏం జరుగుతూ ఉందో చూడండి. ఇప్పుడు నేను ఈ క్వశ్చన్ ఎందుకు చేశానంటే, వాటర్ రేపు నిండిన తర్వాత ఆ రోజు పోయి వాని బాత్రూమ్ కొట్టి వాడు రోడ్లో వచ్చి నిల్చుకొని ధర్నాలు చేసేదానికంటే కూడా ఎంఆర్ఓ సార్కి కూడా చెప్పాను. ఇప్పుడు ఎంఆర్ఓ సార్ కూడా పిలుచుకోపోండి. రోడ్డు మార్క్ ఆల్రెడీ చేసాం మనం. రోడ్డు మార్క్ చేసిన తర్వాతనే పైప్ లైన్ వేసాము. ఇప్పుడు ఆ రైతు ఆ లబ్ధిదారుడు దాన్ని నీట్గా పగలగొట్టిన 12 feet వరకు పైప్ని ఎత్తి బయట పారేసేసి బాత్రూమ్ కట్టుకున్నాడు. దయచేసి ఫీల్డ్లో చూడండి, చూసి దాన్ని కూడా కంప్లీట్ చేయండి. థ్యాంక్ యూ మేడం. మేడం టీపీఎస్ మేడం టౌన్ ప్లానింగ్ సార్, ఎంఆర్ఓ సార్ గారు కూడా సార్, నేను గంటావూరు సదేశం గుడి పక్కలో కాంపౌండ్ వాల్ కట్టాను. అది బ్రిటిష్ కాలం, ఇప్పుడు కూడా కాదు రోడ్డు, అది బ్రిటిష్ కాలం నాటి రోడ్డు. ఏం చేశారు? ఏం యాక్షన్ తీసుకొని నోటీస్ ఇచ్చి వదిలేశారా దానికి?
ఇప్పుడు దానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది అంటే అన్నాను. వాళ్ళు కేవలం మేడం ఒక్క సెకండ్ వినండి, వాళ్ళు కేవలం 2 రోజుల్లో కాంపౌండ్ వాళ్ళు మొత్తం వాళ్ళ కాంపౌండ్ వాళ్ళు మొత్తం 2 రోజుల్లో కట్టారు. మీరు 2 నెలలైనా కూడా కాంపౌండ్, అదే వాళ్ళ భూమి కాదు కదా, వాళ్ళకైతే మాకు అక్కర్లేదు. వాళ్ళ భూమిలో అయితే మీరేం చేయబెట్టద్దండి, వాళ్ళకి అక్కర్లేదు. గవర్నమెంట్ భూమి 2 రోజుల్లో వాళ్ళు కట్టారు. నేను చెప్పాను, ఇంతవరకు యాక్షన్ తీసుకోలేదంటే ఏం చెప్పాలి? నోటీస్ ఇచ్చి వదిలేస్తే చేస్తాము చూస్తాము అంటే అంతేనా అది? అవును మేడం, అక్కడ ప్రతి ఒక్క సెకండ్ వినండి, అది వాళ్ళ ఒక్క సైట్లోనే కాదు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరి ల్యాండ్లో కూడా వాళ్ళ ఓన్ ల్యాండ్లోనే పోయిండేది. అది వాళ్ళ సైట్ అయినా కూడా కానీ ప్రతి ఒక్కరూ దారి వదులున్నారు. ఇంతవరకు కూడా దారి ఉన్నింది, కేవలం 2 నెలల ముందు కట్టారు. అది 2 నెలల ముందు వరకు కూడా దారి ఉన్నింది. అక్కడ ప్రతి ఒక్కరూ వదులుకొనింది, ప్రతి ఒక్కరిది కూడా ఓన్ సైటే, దాంట్లోనే పోతా ఉండేది దారి కూడా. మీరు నోటీస్ ఇచ్చేసామో చూసుకుంటామంటే ఎట్లది? ఎప్పుడు అవుతుంది మేడం? మీరు సర్వే చేశారా? అంతా ఉంది కదా మేడం, మరి ఎందుకు టైం పడుతుంది అని అడుగుతున్నా మేడం. అంటే మళ్ళీ నేను వచ్చి కూర్చుంటాను నేను, ఎందుకంటే అది చాలా ఇష్యూ. మా ఒక్కరికే కాదు, కేవలం నా పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు. అది అక్కడి నుంచి వెనకాల కాలనీకి దారి, అది ప్లస్ గంట వరకు దారి, అది మొత్తం అందరికి పోయే దారి. దాన్ని ఆక్యుపై చేసుకుంటే ఎట్లా? అదే కాకుండా అదే దీంట్లో ఆ రోడ్లోని బోర్ కూడా వేసుకుంటారు. మీరు ఎంఆర్ఓ సాబ్తో కూడా మీరు ఖచ్చితంగా దాన్ని చేయాలి సార్. ఈ 1 వీక్లో ఖచ్చితంగా కంప్లీట్ అయిపోవాలి. మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా మా కోటి కౌన్సిలర్ గారికి గారంతా కూడా నమస్కారాలు. గౌరవ కమిషనర్ గారికి ఒక చిన్న నాకు జరిగింది అట్లా యాక్చువల్స్ సార్. ఇప్పుడు మన బస్ స్టాండ్ ఎక్స్టెంట్ ఎంత ఉంది సార్? మనకి ఆర్టీసీ బస్ స్టాండ్ మీకేమి తెలుసా సార్? అదే తెలుసుకోండి, ఎందుకంటే ఇప్పుడు ప్రజా అవసరాలు చూసినప్పుడు మన పెద్దోళ్ళు అంటే సర్పంచులుగా ఉండే వాళ్ళు ఆర్టీసీ బస్ స్టాండ్ సార్ ఇచ్చింది. అది చుట్టూ రూములు కట్టేస్తే ఒక బస్సు పోతే ఇంకో బస్సు రాలేదు సార్. నేనైతే 2 ఆర్టీసీ వరకు దయచేసి అది కమర్షియల్ కాంప్లెక్స్ అయిపోయింది సార్. అది బస్ స్టాండ్ కాదు, అది మనం ఇచ్చినది. అది మున్సిపాలిటీ జాగా పంచాయతీ ఉన్నప్పుడు మనం ఇచ్చినాము. పర్పస్ ఆఫ్ బస్ స్టాండ్కి ఇచ్చినది. చుట్టూ వాళ్ళు ఇటు పక్క యూ షేప్లో రూములు కట్టేస్తే బస్సులకు ఇబ్బంది కదా. మీరు ఆటోస్తో మాట్లాడేసి దాని మీద ఏం చర్య తీసుకోండి సార్. అట్లా కొంచెం ఇబ్బంది కాదు, ప్రయాణికులు వచ్చే వాళ్ళకి అంత ఇబ్బంది కావాలి. ఆర్టీసీ బస్సు ఒక బస్సు వెళ్తే ఇంకో బస్సు రాలేదు, ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు ప్రజలంతా. కాకపోతే వాళ్ళు మాట్లాడి అందరికీ ఒక నిమిషం సార్. అందరూ కూడా మనకిప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా 2 టాయిలెట్స్ శాంక్షన్ అయ్యాయి. అవి మీ దృష్టికి తెచ్చడానికి, ఎందుకంటే ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర యూరినల్ జరుగుతుంది, మన డ్రైన్స్ ఎండ్ దగ్గర అక్కడ ఒకటి, మార్కెట్లో ఒకటి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా శాంక్షన్ అయినాయి. అలాగే మనకు పీక్యామ్ యూడియా ద్వారా బస్ స్టాండ్కి యువతల మన ట్రైన్ ఉంది కదా, ఎందుకంటే మనకు అన్నా క్యాంటీన్ ఉంది. ఆ ట్రైన్ దగ్గర ఎక్కువ మంది ఆడ ఓపెన్ యూడియేషన్ జరుగుతుంది. దానికి మన ప్రపోజల్ పంపించడం వచ్చింది శాంక్షన్. ఒకటి మార్కెట్లో, కూరగాయల మార్కెట్లో కూడా ఒక శాంక్షన్ అయింది. అలాగే మనకు పీకేఎం యూడియా ద్వారా ఒక 9 లక్షలు స్ట్రీట్ లైట్ మెటీరియల్, అలాగే 35 లక్షలకు డ్రింకింగ్ వాటర్ సంబంధించినటువంటి మోటార్ లైన్ శాంక్షన్ అయినాయి. వాటిని కూడా ఈరోజు టెండర్ ఫైనల్ ఉంది. వాళ్ళే పిలిచిన టెండర్లు జేసీ అన్నమయ్య జిల్లా ద్వారా. కాబట్టి ఆయన కూడా మనకు శాంక్షన్ అయ్యి అది మీ దృష్టికి తేవడం జరుగుతుంది.